పాస్టర్కి వందనాలు. మా పెద్దమ్మ కొడుకుకి అబ్బాయికి పేగుకి రంధ్రం పడింది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆపరేషన్ చేయడానికి కూడా అబ్బాయి ఆపరేషన్ చేసినా నమ్మకం లేదు అని చెప్పారు. ఆ అబ్బాయి కానీ బాగుంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. అబ్బాయికి సక్సెస్ అయ్యింది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే ఎలా ఉంది వంశీ అంటే అబ్బాయి అన్నాడు, అక్క పేగు మడత పడిందంట, ఏం తిన్నా కానీ వాంతింగ్ అవుతున్నది నాకు, మంచినీళ్ళు తాగినా అన్నం తిన్నా ఏదైనా వెనక్కి వచ్చేస్తుంది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగుండట్లేదు, అలానే ఉంటుంది అని చెప్పాడు. సరేనయ్యా, అన్ని హాస్పిటల్ తిరిగావు కదా, ఒక్కసారి మంగళవారం ప్రార్థనకు వచ్చి చూడు, ఒక్కసారి ఆయన అడిగి చూడు, నీకు బాగుంటుంది అని చెప్పాను. ఈ అబ్బాయి గారు మంగళవారం ప్రార్థనకు వచ్చేలోపు ఆ అబ్బాయి బాగుంటే నీ సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా. ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని తింటుండు, వామిటింగ్ అయ్యేది తగ్గిపోయాయి. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా నా కొడుకు పింఛన్ వస్తుందని నేను పెంచుకున్నాము. నా పింఛన్ వచ్చింది. నా కొడుకు ఇంకో కొడుకు బాగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుడు మా అబ్బాయికి 12 గంటలకు బాగా జ్వరం వచ్చింది. పుచ్చట్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 2 రోజులు చూపించిన కానీ ఇంజక్షన్లు ఇచ్చిన కానీ తగ్గలేదు. మళ్ళీ ఇనకొండ తీసుకెళ్ళి భగవాన్ దగ్గర చూపిస్తే బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారు. నేను బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్లు కానీ వస్తే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాయని ఇప్పుడు ఏమైనా రాశారు. ఇక్కడ నుండి ఇప్పుడు ఏమైనా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈ మందిరంలోది అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మా అబ్బాయి కొంచెం అన్నం తినకపోతుంటే ప్రభు అన్నం తినేటట్టుగా సహాయం చేయాలి, ఆ మందిరంలో సాక్ష్యం చెప్తా అనుకున్నా. మా అబ్బాయి జ్వరం తగ్గిపోయింది, అన్నం తింటాడు, బాగానే ఉంది. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అమ్మాయికి ఆపరేషన్ జరిగింది, బాగుందమ్మా. దేవుడు చేసిన మీరు బట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుడు అయిపోతుందా. మా ధర్మవరం నాకు పోయిన నెల వచ్చాను. నాకు కొంచెం కాలు వాపుగా ఉంది. వాపుగా ఉండి ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం ఏదైనా హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్తే స్కానింగ్ తీసామా, నీ కిడ్నీలో ఏం ప్రాబ్లం లేదు కానీ నీకు బాగా కొలెస్ట్రాల్ పెరిగింది అని చెప్పింది. కొలెస్ట్రాల్ పెరిగింది, గుండె కూడా ప్రాగినని చెప్పింది. కానీ నాకు 10 రోజులు మందులు తీసుకోమను. కాదు నేను అనుకున్న దేవా, నేను ఈ మందిరానికి వస్తున్నా, నీలోనే ఉన్నాను తండ్రి. నాకు ఈ కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండె కూడా ప్రాగినని చెప్పడం తండ్రి. నాకు అది తీసిపెట్టే తండ్రి. నీ మందిరానికి వచ్చిన సాక్షులు పెట్టుకొని 100 ప్యాకెట్లు తెచ్చిస్తాను, 10 కిలోల నూనె తెచ్చిస్తాను ఒప్పుకోను. నేను ఒప్పుకొని 5 రోజులు వాడాను. కానీ మళ్ళీ వెళ్ళి నేను మా దేవుడికి ప్రార్థన చేసుకుని పోయా. తండ్రి నేను మళ్ళీ వెళ్తున్నాను, ఆయన నాకు క్షణంకి వెళ్తున్నాను. నాకు ఈ గుండెల్లో కొలెస్ట్రాల్ లేకుండా ఏది లేకుండా నేను సాక్షులు పెట్టుకోవడం అనుకున్నాను. మళ్ళీ అక్కడ పోయినాక గుండె ఈసీ తీసింది, మళ్ళీ స్కానింగ్ తీశారు, మళ్ళీ రక్త పరీక్ష అన్ని చేసాము. నీకు ఏమి లేదు, కానీ గుండెల్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోయి నువ్వు కానీ మందు వాడటం వల్ల నన్ను ఒక సాక్ష్యం ఏంటంటే నా భర్తకి బాగా వెన్నపోతుంది. నేను ప్రార్థన చేసి ఏసు రక్తం పూసాను. ఏసు రక్తం పూసినప్పుడు ఇప్పుడు నెల నుంచి కాగాలి. అతను నేను చెప్తానంటే ప్రార్థన రమ్మన్నా, కానీ ఆయన వ్యాపారానికి వెళ్తున్నాను, కానీ ప్రార్థన రావట్లేదు. నేను చెప్పానన్న మాట నేను చెప్పాలి వచ్చాను నెలలో, పోయిన నెలలో. ఇప్పుడు నన్ను మళ్ళీ తన బాగా నొప్పి వచ్చేసింది, నొప్పి వచ్చేసింది. దాన్ని నేను ప్రార్థన చేసుకుని అన్ని మందిరానికి వస్తానయ్యా, ఆ నొప్పి కూడా తీసివేయండి, నాకు తీసేసినట్టు తీసేయమని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆయనకి నొప్పి కూడా కాంటాలు పెట్టుకుని బాగానే ఉంది. నేనంటే వందనాలు. వందనాలు. నాకు 6 రోజుల నుంచి బాగా గుండెల్లో నొప్పి పడుతుంది. ఎక్కడ నొప్పి ప్రత్యేకంగా అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు చూపిస్తున్నాను. ఈ వారంలో 10 రోజుల నాడు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు 10 గంటలప్పుడు అయ్యగారికి ఫోన్ చేసిన, సార్ నాకు ఆరోగ్యం బాగలేదు గుర్తు అంటే సార్ ప్రార్థన చేసినాడు. ప్రభు దయ వల్ల
నాకు ఆరోగ్యం బాగుంది. తిరిగి నేను డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు కూడా అయ్యా నీకేం లేదు నాదయ్యా అంటే సార్ మా పాస్టర్ దర్శనం ఉన్నాడు, ఆయన ప్రార్థన ద్వారా నాకు ఆరోగ్యం బాగుందని చెప్తే రైట్ సార్ అన్నాడు. మీ దేవుడి సాక్ష్యాన్ని దీవించుగాక. చప్పటి గట్టిగా దేవుడి మైపోవడం. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రాయపేట దగ్గర. నేను 2023 సంవత్సరంలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు పచ్చకమ్మలతో బాధపడుతున్నాను. కానీ మా అమ్మగారు ఇక్కడ 8 వారాలు ఉపవాసంతో మంగళవారాలు తీసుకొచ్చి నేను స్వస్థపరుస్తాడు, మీ ప్రార్థన బలపరుస్తుంది, విశ్వాసంతో ప్రార్థించి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోమన్నది. అప్పటి నుంచి 2023 ఎండింగ్ వరకు నేను ఉపవాసంతో అయినా మామూలుగా డ్యూటీ చేసుకుని ప్రార్థన చేసి నా ప్రార్థన పిలిపదంగా మామూలుగా పాస్టర్ గారి ప్రార్థన పరంగా నా తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పుడు నాకు స్వస్థత అయ్యి నేను రిలాక్స్లో పనిచేస్తున్న విజయవాడలో నాకు 30,000 శాలరీ. అయినా కానీ నేను ఇంత కారణాలతో బాధపడుతూ మా అమ్మ పోదామయ్యా వెళ్తామని వృత్తిపరంగా పట్టి ఈరోజు సాక్ష్యం చెప్పుకోవడానికి ఈరోజు పాస్టర్ ముందుకు వచ్చి ఇక్కడ స్వస్థపరిచానని దేవుని ముందు ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. గట్టిగా చప్పటి గట్టిగా నాకు నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, గుడ్డ ఆరోగ్యం తగ్గిపోయింది, బాగుంది.